హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫిమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో కార్డ్స్ షఫల్ చేసేంతసేపు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవుతుంది. మీరు రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ మీ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, రిలేషన్షిప్ కోసం కానీ, మ్యారేజ్ కోసం కానీ, థర్డ్ పార్టీ ఇష్యూస్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీకు దేని రిలేటెడ్గా హెల్త్, జాబ్, కెరియర్, ఇట్లా మీ ఫ్రెండ్స్ కోసం కానీ మీకు దేని పరంగా రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రీడింగ్లోకి వెళ్ళే ముందు మీరు ఇది ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. లైక్ చేయండి అండ్ హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఓకే. అండ్ మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది యూట్యూబ్లో ఇంకా ముందుకెళ్తుంది. తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే. అది వాళ్ళ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హీలింగ్ కోసం యూజ్ అవుతుందా, లేకపోతే పాజిటివ్నెస్ తీసుకురావడానికి యూజ్ అవుతుందా అనేది అది మనం చెప్పలేము. యూనివర్స్ ఎవరి వరకు తీసుకెళ్ళాలి, ఎవరికి అది అందించాలి అంటే దాని తరఫున, యూనివర్స్ తరఫున వాళ్ళకు వెళ్తుంది. వాళ్ళ ఆ మెసేజ్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇది నెగిటివ్ రీడింగ్ దీనికి చేయకూడదు, ఇది పాజిటివ్ రీడింగ్ దీనికి చేయాలి అన్నట్టుగా అయితే చేయకండి. ఏదైనా ఒకటేలాగా తీసుకోండి. ఎవరికి ఏది యూస్ అవుతుందో అది నాకు తెలియదు. యూనివర్స్ ఎవరికి ఏ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటుందో నా వర్క్ ఒకటే. ఇక్కడ రీడింగ్ పాజిటివ్ అయినా రాని, నెగిటివ్ అయినా రాని, నా ద్వారా మీకు ఏ మెసేజ్ యూనివర్స్ మీకు ఇవ్వాలి అనుకుంటుందో ఆ మెసేజ్ మీకు రిసీవ్ అవుతుంది. అది మాత్రమే నా పని. రీడింగ్ని పాజిటివ్గా చేంజ్ చేయడం కాదు, రీడింగ్ని నెగిటివ్గా చేంజ్ చేయడం కాదు. మీకు ఏ మెసేజ్ మీకు ఈ టైంకి ఈ రోజుకి మీ ముందు రావాలి అంటే ఆ రోజుకి అది మీ మెసేజ్ మీ ముందుకు వస్తుంది. సో కార్డ్స్ షఫల్ చేసేంతసేపు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి. ఈవినింగ్ రీడింగ్ అసలు చేయడానికి నాకు కుదరట్లేదు. ట్రై చేస్తూనే ఉన్నాను డైలీ ఈవినింగ్ రీడింగ్స్ చేయడానికి, కానీ అసలు ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ కూడా వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు. రీజన్ అది ఇంకొకటి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఓకే. కార్డ్స్ షఫల్ చేసేంతసేపు మీరు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మేబీ ఈ పర్సన్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ ఫ్రెండ్, మీరు ఇష్టపడే పర్సన్, మీ క్రష్ ఎవరైనా అవ్వచ్చు. రైట్ నౌ ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఇంపేషెంట్, రిగ్రెట్, పొసెసివ్నెస్, పేషెంటు మళ్ళీ ఇంపేషెన్స్, నెసెసిటీ,
సీక్రెట్ లవ్, రెజోనేషన్, హార్ట్ బీట్. ఓ మై గాడ్, ఈరోజు అన్నీ పాజిటివ్ ఎనర్జీసే వస్తున్నాయి. మీ పర్సన్ ఫీలింగ్స్ చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మిస్ట్రస్ట్, ఫ్యాసినేషన్. ఒక్క ఈ మిస్ట్రస్ట్ తీస్తే ఓవరాల్గా అన్నీ పాజిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. వార్నింగ్, యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు అని మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. మీరు అలా చేస్తే మేబీ మీ పర్సన్ మీకే ఇది చెప్పాలనుకుంటున్నారు. ఐ డోంట్ నో, వచ్చిన ఎనర్జీస్ని ఇక్కడ రీడ్ చేయడమే నా రెస్పాన్సిబిలిటీ. మీకు మీ పర్సన్కి ఈ మధ్య ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కూడా కాదు, నేను పర్సనల్గా కూడా వెళ్ళలేను. మీ బిహేవియర్ వల్లే వాళ్ళని మీరు లూజ్ అవుతున్నారు అని వాళ్ళు అంటున్నారు. పేషెన్స్, ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. మీకోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటారంట. ఎంత బాధ కలిగినా, ఎంత కష్టం కలిగినా, ఎంత టైం వెయిట్ చేయాలో అంత టైము మీరు మీ మనసు మార్చుకొని వాళ్ళ దగ్గరికి వచ్చేంత వరకు, మీరు వాళ్ళని అర్థం చేసుకునేంత వరకు, మీరు తిరిగి వాళ్ళ లైఫ్లోకి వస్తారు, వాళ్ళ కోసం వస్తారు అని వాళ్ళు జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటారట. ఒకవేళ ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అయినా అవ్వకపోయినా ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్కి పేషెన్సీతో ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ అయి ఉంటాయి, లేదా ఆ పర్సన్ లవ్ని మీరు యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు. ఏదో ఒక రోజు ఆ పర్సన్ ప్రేమని మీరు అర్థం చేసుకుంటారు, తన కోసం మీరు వస్తారు, తన ప్రేమని అర్థం చేసుకుంటారు. మేబీ మీరు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, మీ ఫ్యామిలీ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కావచ్చు, మీరు ఈ పర్సన్కి దూరం అయిపోయారేమో. బట్ ఈ పర్సన్ ఏంటంటే పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు. మీకోసం జీవితాంతం ఎదురు చూసేంత ఓపిక వాళ్ళలో ఉందంట. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి. టెంపరెన్స్ చూడండి, ఇది కూడా పేషెన్స్ ఎనర్జీనే. బికాజ్ వాళ్ళు మీతో తప్ప ఇంకెవరితోనూ హ్యాపీగా ఉండలేరు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. నో, నెగిటివ్గా మా ఇద్దరి మధ్య ఏం జరగదు, అంతా పాజిటివ్గానే జరుగుతుంది, వస్తారు నా కోసం. మేబీ ఈ పర్సన్ మీ దగ్గర చాలా విషయాలు హైడ్ చేసి ఉండొచ్చు, చాలా విషయాలు మీ దగ్గర సీక్రెసీ మెయింటైన్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఈ రిలేషన్ ముందుకు వెళ్ళడానికి ఆర్ఎల్స్ నిలబడడానికి తొందరపడట్లేదు ఈ పర్సన్. తొందరపడి ఏదో డెసిషన్ తీసుకొని లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచన లేదు. ఎందుకంటే ఈ పర్సన్ పేషెన్స్గా వెయిటింగ్ ఎనర్జీలో కనిపిస్తుంది. ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. నేను నీకోసం జీవితాంతం ఎదురు చూస్తానని అంటున్నారు. నువ్వు వచ్చేంత వరకు, నువ్వు ఎప్పుడు నీ మనసు మార్చుకొని నేనంటే ఇష్టం, నేను లేకపోతే నువ్వు లేను అని నువ్వు నా కోసం ఎప్పుడుకొస్తావో అప్పటిదాకా నేను నీ కోసం ఇలాగే ఎదురు చూస్తుంటాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను, నా ఫీలింగ్స్ నేను కంట్రోల్ చేసుకోగలను. అందరిలాగా కాదు, నేను వదిలేసి వెళ్ళిపోలేను. ఏదో నాకు సో ఎవరైనా కావాలి అనిపించి నేను నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక, నా ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక, నా స్వార్థం కోసం నేను తప్పు చేసే టైప్ అయితే కాదు. నేను నీ కోసం ఉంటాను, వదిలేసి వెళ్ళిపోను. ఎన్ని కష్టాలైనా రాని నేను పేషెన్స్గా ఎదురు చూస్తాను. జీవితాంతం నిన్ను భరించేంత ఓపిక నాకు ఉంది అని మీ పర్సన్ చెప్తున్నారు.
నీ కోసం ఎదురు చూసేంత ఓపిక ఉంది, నిన్ను భరించేంత ఓపిక నాకుంది. 4 ఆఫ్ కప్స్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో ఇక్కడ ఎనర్జీ చూడండి, ఇది మేలా ఫీమేలా అనేది కాదు. సోల్ లెవెల్ రీడింగ్స్ చేస్తున్నప్పుడు అది మేలా ఫీమేలా అనేది చూడకండి. ఇక్కడ డిసప్పాయింట్ ఎనర్జీ చూడండి, ఇక్కడ డిసప్పాయింట్ ఎనర్జీ చూడండి, మీకే అర్థమవుతుంది. మీ పర్సన్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఒకవేళ మీ ఇద్దరు కలిసి ఉన్నా సరే ఇంతకుముందు ఉన్నలాగా ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య ఆ రిలేషన్షిప్ ఏదో మిస్ అవుతున్నారు. ఇంతకుముందు మీ ఇద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళు, మీ హ్యాపీ మూమెంట్స్ అనేది ఈ పర్సన్ మిస్ అవుతున్నారండి. మీ ఇద్దరి మధ్య మంచి ఎమోషనల్ కాన్వర్జేషన్ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. ఎమోషనల్ కాన్వర్జేషన్ అవ్వచ్చు, డీప్ కాన్వర్జేషన్, చాలా లోతుగా మాట్లాడుకోవడం, ఎమోషనల్ కాన్వర్జేషన్. ఏదో మాట్లాడుకుంటున్నారంటే హాయ్ అంటే హాయ్, లేకపోతే బాయ్ అంటే బాయ్, ఇంకా తప్పనిసరి ఒకవేళ మాట్లాడుకుంటున్నారేమో కొంతమంది సిచ్యువేషన్లో ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో. బట్ ఒక డీప్ లెవెల్ కాన్వర్సేషన్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా, ఇంతకుముందు మీ ఇద్దరు కాన్వర్సేషన్ అయినట్టుగా అది మిస్ అవుతున్నారు మీ పర్సన్. అట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య మాటలు జరుగుతున్నా కూడా సో లవ్ ఎక్కడో మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తుంది. ప్రేమ మిస్ అవుతోంది మీ ఇద్దరి మధ్య, మీ ప్రేమను మిస్ అవుతున్నారు. మాట్లాడుకుంటున్నా ఏదో క్యాజువల్గా తప్ప, పైన మాటలు తప్ప ప్రేమగా మాట్లాడుకోవడం లేదు, అది మిస్ అవుతున్నారు. రిగ్రెట్, ఐఎమ్ రియల్లీ సారీ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు, వాళ్ళ మాటలకి కానీ వాళ్ళ యాక్షన్స్కి కానీ సారీ చెప్పాలనుకుంటున్నారు. 10 ఆఫ్ స్వర్డ్స్, మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి. డెఫినెట్లీ ఇక్కడ మీకు మీ పర్సన్కి ఈ మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు, మిమ్మల్ని మోసం చేశారు. వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్లో అనే నమ్మకంతో మిమ్మల్ని చాలా హార్ష్గా మాట్లాడారు, మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడారు, మీ మనసు నొప్పించేలాగా గాయపరిచేలాగా మాట్లాడారు ఈ పర్సన్. దానికి అట్ ప్రెసెంట్ మీ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. నేను చేయలేను, ఇది నాతో అవ్వదు, ఉంటే ఉండు లేకపోతే నీ ఇష్టం అన్నట్టుగా మేబీ మీ పర్సన్ మీతో ఏదన్నా హర్టింగ్ వర్డ్స్ వాడుండొచ్చు. దానికి అట్ ప్రెసెంట్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీకు అగెయినెస్ట్గా యాక్షన్స్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా మాట్లాడడం, మీకు మోసం చేయడం, మిమ్మల్ని బాధ పెట్టడం, ఇలాంటివన్నీ చేశారు. దానికి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా పెయిన్ అయితే పడుతున్నారు. 2 ఆఫ్ స్వర్డ్స్. సో మిమ్మల్ని ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేశారు, మీకు ఎప్పుడూ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేదు, మిమ్మల్ని ఎప్పుడు ఈ పర్సన్ డైలమాలోనే పెట్టారు. అంటే మీరు ఎప్పుడైనా కమిట్మెంట్ మ్యారేజ్ గురించి అడిగితే తర్వాత చూద్దాంలే, తర్వాత ఆలోచిద్దాంలే, ఇప్పుడే ఎందుకు అవన్నీ, నాకు ఇంకా ఆలోచించుకోవడానికి టైం కావాలి, ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాం కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు. సో ఇట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి, మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని డైలమాలో పెట్టినందుకు ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సో మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నాడు. ఎస్ ఐఎమ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్ యువర్ యాబ్సెన్స్. మీరు లేకపోవడం అది భరించలేకపోతున్నారు. మేబీ ఆ పర్సన్ పొసెసివ్గా ఫీల్ అయ్యేలాగా మీరేమన్నా చేస్తున్నారేమో. హెరోఫెంట్, వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకొని, వేరే వాళ్ళ సలహాలు తీసుకొని, మీ ఫ్రెండ్స్ సలహాలు కావచ్చు, మీ ఫ్యామిలీ సలహాలు కావచ్చు, ఈ పర్సన్ని జలస్ చేయడానికి, ఏదర్ మీరు వర్క్ చేస్తూ ఉంటే వర్క్ ప్లేస్ దగ్గర వాళ్ళ సలహాలు తీసుకొని కావచ్చు, ఈ పర్సన్ని జలస్ చేయడానికి మీరు ఏదన్నా ట్రై చేస్తున్నట్టున్నారు.
మీరు తనతో కాకుండా ఇంకెవరితో అయినా క్లోజ్‌గా ఉన్నా, ఇంకెవరితో అయినా ఫ్లర్టీషియస్‌గా బిహేవ్ చేసినా, ఇంకెవరితో అయినా మీరు మాట్లాడినా సరే, నార్మల్‌గా మాట్లాడినా సరే, ఈవెన్ మీ ఫ్రెండ్స్‌తో కానీ, లేకపోతే ఇంకెవరితో కానీ, అది వీళ్ళు తట్టుకోలేరు. క్యాజువల్‌గా మీరు ఇంకెవరితో అయినా మాట్లాడినా అది వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే ఈ పర్సన్ మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలనుకుంటున్నారు. లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఆల్రెడీ మేబీ మీరు ఈ పర్సన్ కొంతమంది సిట్యుయేషన్స్‌లో మ్యారీడ్ కూడా అయ్యుండొచ్చు. కాబట్టి ఇంకెవరితో అయినా మీరు మాట్లాడడం ఈ పర్సన్ చూడలేరు, తట్టుకోలేరు. వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళతోనే ఉండాలి. అన్నీ వాళ్ళకి చెప్పే చెయ్యాలి. వాళ్ళనే ఏదైనా సలహాలు అడగాలి. వాళ్ళ గైడెన్సే మీరు తీసుకోవాలి. ఇంకెవరిని నమ్మకూడదు, ఇంకెవరిని ట్రస్ట్ చేయకూడదు, ఇంకెవరి గైడెన్స్ తీసుకోకూడదు. సో, చూడండి సన్ కార్డ్. సో, ఈ 2 కూడా మేజర్ ఆర్కానా కార్డ్సే. ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు. బట్ మీరు అలా కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడడం, వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండడం, మీరు వేరే వాళ్ళకి క్లోజ్ అవ్వడం, అది ఈ పర్సన్ చూడలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. ఇంపేషెంట్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ. సో, ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇంపేషెంట్, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇంపేషెన్స్, మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారండి. ఫూల్ ఎనర్జీ చూడండి. మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. అలా బయటికి వెళ్ళాలని ఉంది. నీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. నువ్వు కనిపిస్తే నిన్ను చూడాలని ఉంది. ఇంకా నా వల్ల కావట్లేదు నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అనే ఎనర్జీ ఈ పర్సన్‌లో కనిపిస్తుంది, అనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఇంపేషెన్స్, ఇంకా నా వల్ల కాదు, ఏదైతే అదయింది, ప్రాబ్లమ్ అయితే అయింది, రిస్క్ అయితే అయింది. మేబీ ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ ఇంపేషెంట్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. అంటే ఇంపేషెంట్‌గా ఫీల్ అవుతుంది. ఇంక నా వల్ల కాదు, ఎదురు చూసాను. ఇంకేదో ఒకటి మాట్లాడేసేయాల్సిందే. మెసేజ్ చేసేయాల్సిందే. కాల్ చేసేయాల్సిందే. ఇంక నేను వెయిట్ చేయలేను. కలవాల్సిందే. ఐ నీడ్ లవ్. నాకు ప్రేమ కావాలి. ఇంకిలా ఉంటే కంప్లీట్‌గా వదిలేసుకుంటానేమో, కంప్లీట్‌గా దూరం అయిపోతానేమో అన్న భయం మీ పర్సన్‌లో కనిపిస్తుంది. ఇంకెంతకాలం మన ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్, ఇంకెంతకాలం మన ఇద్దరి మధ్య ఈ సెపరేషను, ఇంకెంతకాలం మనం ఇలా కాల్స్‌లో మాట్లాడుకుంటూ దూరంగా ఉండాలి. నాకు నిన్ను చూడాలని ఉంది, నిన్ను కలవాలని ఉంది, నీతో కలిసి న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది, లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది. చూడండి 8 ఆఫ్ వ్యాండ్స్, కమ్యూనికేషన్. పర్సన్ నుంచి కమ్యూనికేషన్, డైయింగ్ టు మీట్ యూ అని చెప్పాను చూసారా? న్యూ బిగినింగ్ జరుగుతుంది. ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారు. వాళ్ళ లైఫ్లో ఏం జరిగినా సరే అది మీతో చెప్పకుండా, మీతో షేర్ చేసుకోకుండా ఈ పర్సన్ ఉండలేరు. సో, ఈవెన్ వాళ్ళ కెరియర్లో కావచ్చు, వాళ్ళ ఇష్టాలకు కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు, వాళ్ళ ఆఫీస్‌లో జరిగింది కావచ్చు, ఏదైనా సరే మీతో చెప్పకుండా, మీతో షేర్ చేసుకోకుండా, మీతో మాట్లాడకుండా, వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, వాళ్ళ లైఫ్‌లో కావచ్చు, ఏం జరిగినా సరే మీతో చెప్పకుండా, మీతో షేర్ చేసుకోకుండా ఉంటే ఈ పర్సన్ ఉండలేరు.
లిటరల్లీ అన్నీ మీతో షేర్ చేసుకోవడం, అన్నీ మీతో మాట్లాడడం, అన్నీ మీతో చెప్పుకోవడం ఈ పర్సన్‌కి అలవాటైపోయింది. సో, మీతో మాట్లాడకుండా, మీతో అన్నీ షేర్ చేసుకోకుండా, మీకు కాల్ చేయకుండా ఈ పర్సన్ ఏంటంటే చాలా ఇంపేషెంట్‌గా అయిపోతారు. మీకు చెప్పకపోతే ఈ పర్సన్ నేనింకిక్కడ మాట్లాడకూడదు. మీకేది చెప్పకపోయినా, మీతో ఏది షేర్ చేసుకోకపోయినా, అది ఈ పర్సన్‌కి చాలా ప్రాబ్లమ్‌గా అనిపిస్తుంది. వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగినా సరే, మీకు కాల్ చేయాలి, మీకు చెప్పాలి అని తహతహలాడుతూ ఉంటారు. ఎక్సైట్ అవుతారు. నెసెసిటీ వితౌట్ యూ ఐ యామ్ నాట్ ఫైన్. ఐ నీడ్ యూ. సో, నువ్వు లేకుండా నేను ఉండలేను. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకుండా ఉండలేను. నువ్వు లేకుండా నేను అసలు సంతోషంగా ఉండట్లేదు. వితౌట్ యూ ఐ యామ్ నాట్ ఫైన్. ఐ నీడ్ యూ. నాకు నువ్వు కావాలి అంటున్నారు. సో, మీ పర్సన్ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య బ్లాక్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఈ పర్సన్ మిమ్మల్ని హగ్ చేసుకోవాలని కానీ, మీ మీద కంప్లీట్‌గా తనకి మాత్రమే కంట్రోల్ ఉండాలని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరు తన హక్కు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీతో ఈ రిలేషన్ ఈ పర్సన్ జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా పొసెసివ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. ఇది డబుల్ టైమ్ కన్ఫర్మేషన్ అయింది. ఆల్రెడీ ఇక్కడ పొసెసివ్‌నెస్ కూడా వచ్చింది. ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. తనకి మీ అవసరం చాలా ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. క్లారిటీ వచ్చింది. చూడండి, చాలా ఆలోచించాక ఆ క్లారిటీ వచ్చింది. ఆ పర్సన్ మైండ్ మొత్తం మీరే ఉన్నారు. మీరే కనిపిస్తున్నారు. మీకు ఆ క్లారిటీ కూడా ఇవ్వాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. నాకు నువ్వు కావాల్సిందే. నేను నీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆ పర్సన్ మీకు క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. మేబీ ఆ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది నాకిక్కడ. కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సీక్రెట్ లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్‌ప్రెస్. ఈ పర్సన్‌కి మీరంటే చాలా డీప్ లవ్ ఉంది. బట్ ఎక్స్‌ప్రెస్ చెయ్యలేరు. మీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని కానీ, మీతో కలిసి సంతోషంగా ఉండాలని కానీ, ఇంటిమసీ కావాలని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రిపీటెడ్‌గా మీకు మీ పర్సన్‌కి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ జరుగుతున్నాయండి ఇక్కడ. ఈ పర్సన్ తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనే టైప్‌లో ఈ పర్సన్‌కి మీరు దూరంగా జరుగుతున్నారు. మీరు అవాయిడ్ చేసినప్పుడు ఆ పర్సన్ దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆ పర్సన్ దగ్గర అవ్వడానికి ట్రై చేసినప్పుడు మీరు ఆ పర్సన్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య లవ్ ఉంది కానీ అది బయట పడట్లేదు. ఈ పర్సన్‌కి మీరంటే డీప్‌గా లవ్ ఉంది కానీ, ఆ పర్సన్ యాక్షన్స్‌లో కానీ, ఆ పర్సన్ ఫేస్‌లో కానీ, ఆ పర్సన్ మాటల్లో కానీ, మీకు క్లోజ్ అవ్వడానికి చూసే విధానంలో కానీ మీకు అర్థమైపోతుంది. ఆ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. యాక్షన్స్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. కానీ మాటల ద్వారా ఆ పర్సన్ మీకు చెప్పలేకపోతున్నారు. బికాజ్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా చెప్పలేనంత ప్రేమ ఉంది. మేబీ కొన్ని రీజన్స్ వల్ల కావచ్చు, కొన్ని కార్మిక్ సిట్యుయేషన్స్ వల్ల కావచ్చు, ఆ పర్సన్ తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయకపోవచ్చు. మేబీ మీకు మీ పర్సన్‌కి ఇది సీక్రెట్ రిలేషన్‌షిప్ కూడా అయ్యుండొచ్చు. అందుకే ఈ పర్సన్ సీక్రెట్‌గా లవ్ చేస్తున్నారు కానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. మెజిషియన్. ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారండి. ఏం చేస్తే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది? ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. 24/7 ఈ పర్సన్‌కి ఆలోచనలు మీ గురించే వస్తున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియట్లేదు. ప్రేమనైతే ఈ పర్సన్ చంపుకోలేకపోతున్నారు, వదులుకోలేకపోతున్నారు. ఇష్టమైతే ఉంది.
కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏం చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయాలో తెలియట్లేదు. అది వాళ్ళ ప్రాబ్లమ్. రిజువనేషన్. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. మీరు నవ్వుతారేమో ఆర్ ఎల్స్ ఎగతాళి చేస్తారేమో ఆ భయం. తను ఎఫర్ట్ పెట్టినా అది మీరు అర్థం చేసుకుంటారా లేదో అని భయం. రిజోనేషన్. సో మీతో ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీతో స్పెండ్ చేసిన టైం కానీ, మీతో ఉంటే కానీ వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు. క్వీన్ ఆఫ్ వ్యాన్స్. ఈ పర్సన్ మీకు బాగా అట్రాక్ట్ అవుతారండి. బాగా అట్రాక్షన్ కనిపిస్తుంది. మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. మీ మాటలకి కానీ, మీ ఫిజికల్ అపియరెన్స్‌కి కానీ, ఆ పర్సన్ విషయంలో మీరు చూపించే కేర్‌కి కానీ మీకు బాగా అట్రాక్ట్ అవుతారు ఈ పర్సన్. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారండి. ఈ రిలేషన్ కోసం ఈ పర్సన్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాన్స్. ఎంపరర్. సో ఈ పర్సన్ మీ విషయంలో లాయల్గా ఉన్నారు అండ్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ ఈ పర్సన్. ఎవరో మీ పర్సన్ కానీ బాగా ఈగోయిస్టిక్ పర్సన్. బట్ ఇంత ఈగోయిస్టిక్ పర్సన్ కూడా మేబీ మీతో ఉన్నప్పుడు మాత్రమే ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మేబీ మీ పర్సన్ ఏమైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కానీ, మీకన్నా మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్ అయ్యుండొచ్చు. మంచి పొజిషన్‌ని క్యారీ చేస్తున్న పర్సన్ అయ్యుండొచ్చు. బట్ మీతో ఉన్నప్పుడే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. మీరంటే ఈ పర్సన్‌కి చాలా అట్రాక్షన్ ఉంది. మీరుంటేనే చాలా సంతోషంగా ఈ పర్సన్ ఉంటారు. మీతో గడిపిన మొమెంట్స్ కానీ, మీతో గడిపిన ఆ క్షణాలు కానీ, దానివల్ల ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. హార్ట్ బీట్. మీరే వాళ్ళ గుండె చప్పుడంట. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. సో మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ మీతో కమిటెడ్‌గా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్. మేబీ ఆ పర్సన్ తన హ్యాపీనెస్ మీలో చూసుకుంటున్నారు. సిక్స్ ఆఫ్ కప్స్ చూడండి. మేబీ మీకు తనకి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ ఉందని కానీ ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని, మీ కేరింగ్‌ని ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు. మేబీ ఇద్దరూ సేమ్ వర్క్ ప్లేస్ దగ్గర కలిసి ఉండొచ్చు. కొన్ని ఇయర్స్‌గా మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉండుండొచ్చు. కొన్ని ఇయర్స్‌గా మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉండుండొచ్చు. పాస్ట్‌ని ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. పాస్ట్‌లో మీరెంత హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్‌తో. ఈ పర్సన్ మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. స్పైయింగ్ చేస్తున్నారు. పాస్ట్‌ని బాగా గుర్తు చేసుకుంటున్నారు. మీరు తన విషయంలో ఎలా కేర్ తీసుకున్నారు, ఎలా తనని ఓదార్చారు, ఎలా ఈ పర్సన్‌ని ఇంత హార్డెస్ట్ పర్సన్‌ని మీ ప్రేమతో, మీ ఓపికతో, మీ పేషెన్స్‌తో ఎలా కంట్రోల్‌లోకి తీసుకొచ్చారు. అదంతా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మిస్‌ట్రస్ట్. క్లారిఫై చేయండి యూనివర్స్. 10 ఆఫ్ వ్యాన్స్. ఆ పర్సన్ నిజంగానో కెరియర్‌లోనో, బర్డెన్స్‌లోనో, వర్క్ బిజీలోనో ఉన్నప్పుడు తనని అనుమానించి తనకి దూరం అయ్యారు మీరు. 10 ఆఫ్ వ్యాన్స్.
వద్దు నాకు ఈ రిలేషన్ ఇంకా బర్డెన్ అయిపోతుంది అని దూరం అయ్యారు. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, సొసైటీ మ్యాటర్స్ వల్ల కావచ్చు, ఫైనాన్షియల్లీ ఆ పర్సన్ ఎక్కువ అయ్యుండొచ్చు, మీరు లో అయ్యుండొచ్చు, లేకపోతే మీరు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు, లేదంటే వాళ్ళు వెల్ సెటిల్డ్ పర్సన్స్ కాకపోయుండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్ డిఫరెన్స్, కల్చర్ డిఫరెన్స్, సొసైటీ మ్యాటర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దానివల్లే మీ ఇద్దరు కొంచెం అనుమానాలొచ్చి రిలేషన్ ఎండ్ చేసుకున్నట్టుగా ఇక్కడ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. ఫ్యాసినేషన్. యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. మీ స్మైల్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని సిచ్యువేషన్స్ గో త్రూ అవుతున్నా మీ ఒక్క నవ్వు చాలు వాళ్ళ పెయిన్ అంతా మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి. మీరంటే చాలా ఇష్టం ఉంది. మేబీ మీకు మీ పర్సన్కి మధ్య రిపీటెడ్గా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఇక్కడ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు అండ్ మీ స్మైల్ కోసం ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ ఈ పర్సన్ రీబర్త్ చేయాలనుకుంటున్నారు. మీకోసం వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు. 7 ఆఫ్ వైన్స్. మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వైన్స్. కోపంతో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చండి. అంటే ఇంపల్సివ్నెస్తో, కోపంతో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. కానీ ఈ పర్సన్కి మీ అవసరమైతే ఉన్నది, మీకోసం వస్తారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.